Hey guys, welcome back to my YouTube channel My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad, India. And on this channel, I'll be showing you videos on fabric painting and pitch by art. So coming back to this video, ఈ వీడియోలో నేను మళ్ళీ ఒక క్యూట్ చిన్న సింపుల్ పెయింటింగ్ చూపించబోతున్నాను. సో టాంజో స్టైల్ పెయింటింగే చూపిస్తాను. సో ఆల్రెడీ స్కెచ్ అయితే వేసేసుకున్నాను. సో ఇఫ్ యు ఆర్ వండరింగ్ హౌ ఐ డిడ్ దిస్ స్కెచ్, చాలా వీడియోస్లో ఆల్రెడీ చూపించేశాను. సో ఫస్ట్ వాట్ ఐ డిడ్ హియర్ ఇస్ ఇలా నేను పేపర్ మీద స్కెచ్ వేసేసుకున్నాను, అంటే నేనే వేసేసుకున్నాను ఫ్రమ్ యూజింగ్ పెన్సిల్. ఐ ఓన్లీ డిడ్ మై ఓన్ స్కెచ్. కావాలి అని అంటే మీరు డైరెక్ట్గా ఫ్రమ్ పింట్రెస్ట్ కానీ గూగుల్ కానీ ఏదైనా స్కెచ్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. దెన్ యూజింగ్ కార్బన్ పేపర్ పెట్టేసి ఈ స్కెచ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి అవుట్లైన్ ఇచ్చేస్తే ఫ్యాబ్రిక్ పైన ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ స్కెచ్. సో సింపుల్ వే టు డూ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ లేదా యూఆర్ జస్ట్ ట్రయింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, జస్ట్ కార్బన్ పేపర్ యూస్ చేసి ఇట్లా స్కెచ్ ఫ్యాబ్రిక్ మీద ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో నార్మల్గా కూడా ఆన్ దిస్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ, I usually show tutorials on fabric painting, different kinds of fabric painting designs including pitch by art, tanjore painting or floral paintings, all those things. And also occasionally I show you details about pitch by paintings, pitch by painting tutorials. And also you already know that I launched my own clothing brand which is House of Viva. So dani gurinchi kuda snippets here and there I'll be showing you. So without any delay, let's get started with this painting. సో నేను రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఓకే, మీరు రా సిల్కే తీసుకోవాలని లేదు, ఎనీ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. యూజువల్గా టాంజోర్ పెయింటింగ్ ఇస్ డన్ ఆన్ సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కదా, ఎనీ కైండ్ ఆఫ్ సిల్క్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా స్కెచ్ నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. దెన్ నేను చిన్న మోటివ్ తీసుకున్నాను, అంటే చిన్న సైజులో వేసుకున్నాను. బట్ ఇదే డిజైన్ మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు, లైక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు. నేను సింపుల్గా చూపించాలనుకుంటున్నాను కాబట్టి కాంప్లికేటెడ్గా డిజైన్ వేసుకోలేదు. అంటే ఇఫ్ యూఆర్ న్యూ, ఒకటేసారి మీరు పెద్ద పీకాక్ తీసేసుకొని టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ దాంట్లో పెట్టేస్తే మీకు పెయింటింగ్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను సింపుల్ డిజైనే వేస్తున్నాను ఇక్కడ. ఇదే సింపుల్ డిజైన్ పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. సో యాజ్ ఐ టోల్ యూ, రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీరు ఎనీ కైండ్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ హూప్ యూస్ చేసి స్ట్రెచ్ చేసేసాను ఫ్యాబ్రిక్. సో ఈ పెయింటింగ్ చేయడానికి నేను తీసుకున్న బ్రష్ రౌండ్ బ్రష్ సైజ్ 6 ఇది. మీరు కొంచెం అటు ఇటుగా ఇంకొంచెం చిన్న సైజ్ తీసుకున్నా నాట్ అ ప్రాబ్లం. అండ్ కమింగ్ టు పెయింట్స్, ఐఎమ్ యూజింగ్ ఎక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి దాంతోపాటు మీడియం 1 యూస్ చేస్తాను. Especially because I'm using silk fabric. If you're using silk fabrics, you cannot use water. You will have to use medium 1 to mix with your paints. So first white color తీసుకున్నాను and dark blue తీసుకున్నాను, Prussian blue shade. అయితే as you can see paints thick అయిపోయాయి. So I'm adding medium 1. కొంచెం ఎక్కువ పడిపోయింది. మీడియం 1 కంపల్సరీ యూస్ చేయాలి అని ఏం లేదు. మీ పెయింట్స్ థిక్ ఉంటే అప్పుడు యూస్ చేయాలి. ఇఫ్ యువర్ పెయింట్స్ ఆర్ ఆల్రెడీ వెరీ ఫ్లోయీ, యూ నీడ్ నాట్ యూస్ మీడియం 1 కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఐఎమ్ యాడింగ్ పెయింట్. సో ఐ హ్యావ్ మై 2 కలర్స్ రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వైట్ తీసుకొని వైట్తో ఫిల్ చేస్తున్నాను. వైట్తో ఫిల్ చేశాక ఇప్పుడు బ్లూ తీసుకుంటున్నాను. బ్లూ తీసుకొని ఇప్పుడు షేడింగ్ ఇవ్వాలి. సో బ్లూ ఎప్పుడైనా కానీ ఒకటేసారి ఎక్కువ తీసుకోకండి. ఇట్స్ అ డామినెంట్ కలర్, సో ఎక్కువ తీసుకుంటే అదే ఎక్కువ ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్సెస్ కలర్ తీసేసి with a plain brush I am blending. Repeat the same process.
సో ఇలా బాడీ పార్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్లూ కలర్ యూస్ చేశాను కదా, మీరు బ్లూ యూస్ చేయాలని ఏం లేదు, యూ కెన్ యూస్ ఎనీ అదర్ కలర్ యాజ్ వెల్. ఇప్పుడు నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కలర్, yellow అండ్ ఆరెంజ్ రెండు తీసుకుంటున్నాను టు గెట్ ఎ లైటర్ షేడ్. ఫస్ట్ yellow యాడ్ చేసేస్తున్నాను, దాంట్లో జస్ట్ కొంచెం ఆరెంజ్ ఈజ్ వెరీ డామినెంట్, సో కొంచెం యాడ్ చేసినా కూడా ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, జస్ట్ కొత్తగా తాంజోర్ పెయింటింగ్ స్టార్ట్ చేశారు అని అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్కువ గోల్డ్ డీటెయిలింగ్ ఉన్న ప్యాటర్న్స్ చూస్ చేసుకోకండి. కొంచెం కలర్స్ ఎక్కువ ఉన్న ప్యాటర్న్స్ చూస్ చేసుకుంటే మీకు చేసేటప్పుడు అంత కష్టం అనిపించదు. ఎక్కువ గోల్డ్ డీటెయిలింగ్ ఉంటే మీరు ఆ గోల్డ్ డీటెయిలింగ్ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్గా రాకపోతే ఓవరాల్ లుక్ అంత మంచిగా అనిపించదు. అందుకని చెప్పి మిక్స్ ఆఫ్ గోల్డ్ డీటెయిలింగ్ అండ్ పెయింట్ రెండు ఉంటే పెయింట్ ఈజీగా చేసేస్తారు కాబట్టి అంత కష్టం అనిపించదు అనమాట, అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా అనిపించదు. సో ఇది అప్లై చేసేసాను కదా, ఐ లీవ్ ఇట్ టు డ్రై, దాని తర్వాత దాంట్లో డీటెయిలింగ్ ఇస్తాను. సో ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ నేను బ్రౌన్ తీసుకుంటున్నాను, బర్న్ట్ సయనా ఆర్ డార్క్ బ్రౌన్ షేడ్, ఎనీ షేడ్ ఇస్ ఫైన్. ఇది సైజ్ 2 రౌండ్ బ్రష్, ఓకేనా. డీటెయిలింగ్ కోసం చిన్న బ్రష్ తీసుకున్నాను. సో సింపుల్గా ఇలా యూ షేప్స్ చేయాలి. యూ కెన్ లీవ్ ద డీటెయిలింగ్ హియర్, అంటే ఇక్కడ వరకు చేసి వదిలేయచ్చు, లేదా ఇంకొంచెం హైలైట్ చేయొచ్చు ఎల్లో కలర్ తీసుకొని. సో ఎల్లో కలర్ తీసుకొని జస్ట్ ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి. అగైన్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను, బ్రౌన్ కలర్ తీసుకొని బీక్ ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్లో తీసుకొని షేడింగ్ ఇస్తున్నాను. సో మెయిన్గా కలర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అది అక్కడ గోల్డ్ డీటెయిలింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ నేను తీసుకునేది పర్ల్ మెటాలిక్ కలర్స్లో గోల్డ్ అనమాట. ఫస్ట్ దీంతో గోల్డ్ ఫిల్లింగ్ ఇచ్చేసేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను అండ్ స్మాల్ బ్రష్ కేర్ఫుల్గా అవుట్లైనింగ్ ఇవ్వాలి. నేను సైజ్ 2 బ్రష్ యూజ్ చేస్తున్నాను, బట్ మీరు ఇంకా చిన్న బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు, లైక్ సైజ్ 0 ఆర్ 000. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే ఆ బ్రష్ యూజ్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు ఐ పార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్.
బ్లాక్ అవుట్లైనింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఈ డీటెయిలింగ్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్పే తాంజోర్ పెయింటింగ్లో యాక్చువల్గా క్రూషియల్ స్టెప్ అనమాట. దట్ ఈస్ యూజింగ్ దీస్ 3D అవుట్లైనర్స్. ఓకే, ఇవి ఫెవిక్రిల్ బ్రాండ్వి 3D అవుట్లైనర్స్, గోల్డ్ కలర్. ఓకేనా, ఇలా గోల్డ్ ఉంటుంది. బేసికల్గా ఇట్లా మీరు తీసేస్తే సన్న నాజిల్ ఉంటుంది. ఆ నాజిల్ యూజ్ చేసి మనం ఇక్కడ ఫిల్లింగ్, గోల్డ్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో అది చేస్తామన్నమాట. అయితే నేనేం చేశాను అని అంటే, యూజువల్గా ఇవి కొంచెం యూజ్ చేశాక మిగతా పార్ట్ గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట, కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో యూజువల్గా ఏం చేస్తామంటే ఇట్లా కోన్స్ చేసుకొని దాంట్లో ఈ అవుట్లైనర్స్ పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ కోన్ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఒకవేళ ఆ ప్రాసెస్ కూడా మీరు చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ తాంజోర్ పెయింటింగ్ వీడియోలో చూపించాను, అంటే ఈ కోన్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేశానో. సో యూ క్యాన్ సీ దట్. యాక్చువల్గా డైరెక్ట్గా ఇవి కూడా యూజ్ చేయొచ్చు ఇలానే, లేదంటే మీరు అంటే ఎక్కువ హెవీ వర్క్ యూజ్ చేస్తారు అంటే తాంజోర్ పెయింటింగ్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే ఇట్లా కోన్స్లో చేసుకోవడం బెటర్. లేదు అప్పుడప్పుడే చేస్తాను అంటే డైరెక్ట్గా దీంట్లో నుంచే మీరు ప్రోడక్ట్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం గోల్డ్ డీటెయిలింగ్ ఇస్తూ యూజువల్గా తాంజోర్ పెయింటింగ్లో ఈ కుందన్స్ యూస్ చేస్తామన్నమాట. ఎస్పెషల్లీ ఇవి అయితే ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా తాంజోర్ పెయింటింగ్కి యూజ్ చేస్తాము. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అండ్ నేను ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ కూడా నాకు దొరికితే అవి కూడా తీసుకున్నాను అనమాట. నౌ కేర్ఫుల్గా వీ హ్యావ్ టు అవుట్లైన్. ఇప్పుడు ఇక్కడ నేను కుందన్ కూడా స్టిక్ చేసేస్తాను. ఇలా గోల్డ్ అవుట్లైనర్ వెట్గా ఉన్నప్పుడే మీరు కుందన్స్ స్టిక్ చేసేయచ్చు. సో ఇక్కడ గ్రీన్ కుందన్ స్టిక్ చేశాను. సో ఇవి కుందన్స్ మీకు నచ్చినట్టు స్టిక్ చేసుకోవచ్చు, అంటే పర్టికులర్గా దానికి ఒకటే రూల్ ఏమీ ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో ఇలా మీకు నచ్చినట్టు డీటెయిలింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ గోల్డే యూస్ చేయొచ్చు, లేదా ఇట్లా కుందన్స్ యూస్ చేసి డీటెయిలింగ్ ఇవ్వచ్చు. యూజువల్గా తాంజోర్ స్టైల్ పెయింటింగ్ అంటే ఈ గోల్డ్ డీటెయిలింగ్ అండ్ కుందన్సే ఇంపార్టెంట్ అనమాట. సో నౌ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ టు డ్రై అండ్ దెన్ దాని యాక్చువల్ లుక్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఈ తాంజోర్ కుందన్స్ ఎక్కడి నుంచి కొనాలి అది ఏంటి అని డౌట్ ఉంటే నేనైతే అమెజాన్లో నుంచే పర్చేస్ చేశాను. నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ చెక్ దాట్ అవుట్. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. సో ఇట్లా మీరు సింపుల్గా, అంటే ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ ఇలా చిన్న చిన్న స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా కాంప్లికేటెడ్ డిజైన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే కుందన్స్ కూడా తక్కువ అండ్ గోల్డ్ డీటెయిలింగ్ కూడా కొంచెం తక్కువ ఇచ్చాము అండ్ చిన్న సైజ్ మోటివ్ కాబట్టి మీరు ఫస్ట్ ఇలాంటివి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.